హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సి గురించి చెప్పి ఒకవేళ నేను అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సి మీదనే ఉంటుంది అనే ఏదైతే మాట ఇచ్చాడో అన్న ప్రకారమే కూటమి అధికారంలోకి వచ్చినాక తొలి సంతకం మెగా డిఎస్సి మీదనే చేయడం జరిగింది. సో తొలి 5 సంతకాలలో ఫస్ట్ ప్రియారిటీ మెగా డిఎస్సికే ఇచ్చాడు. సో మెగా డిఎస్సికి ఇచ్చి మెగా డిఎస్సికి సంబంధించి 16,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా జారీ చేస్తాం. దానికి కావాల్సిన గైడ్ లైన్స్ అన్నింటినీ అమలు చేస్తాం. వాటికి సంబంధించిన ప్రణాళికలు తీసుకుంటామని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పాడో ఇప్పుడు అదే డిఎస్సికి సంబంధించి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఇంకో మాట మాట్లాడాడు. కొత్తగా మెగా డిఎస్సి తోడు విద్యా వాలంటీర్ల వ్యవస్థ తీసుకురాబోతున్నా అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. చంద్రబాబు మాటల్లో టిస్టు, నిరుద్యోగుల్లో డౌటు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామనే హామీతోనే చంద్రబాబు నాయుడు ఉద్యోగ టీచర్ల మనసులను గెలుచుకున్నారు. ఆ ఫైల్ మీదనే తొలి సంతకం పెడతానంటూ అధికారంలోకి వచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే. అయితే తాజాగా కలెక్టర్ల సదస్సులో విద్యారంగానికి సంబంధించి చంద్రబాబు మాట్లాడుతూ చెప్తున్న మాటలు చాలా మందిలో భయాలు పుట్టిస్తున్నాయి, అనుమానాలు కూడా కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో పాఠశాలలో ఎక్కడ ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. వాలంటీర్లను నిర్మించుకోవాలనే సూచన చూడడానికి మంచిగానే ఉంది, కానీ టీచర్ల నియామకాల సంగతి ఏమిటి అనే భయాలు పుడుతున్నాయి. వాలంటీర్లను నియమించుకోవాలనే మాటను చంద్రబాబు తాత్కాలిక ప్రతిపాదిక కోసం చెప్తున్నారా, లేదా వారితోనే కొన్నేళ్లు నెట్టేయాలని అనుకుంటున్నారా? అలాగే 16,000 పోస్టులకు పైగా ఖాళీలు భర్తీ చేయడానికి బాబు సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. డిసెంబర్ నాటికి నియామక పత్రాలు కూడా ఇచ్చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు బాబు వాలంటీర్ల ప్రస్తావన తెస్తుండడం గమనిస్తే నియామకాలు ఇంకా ఆలస్యం అవుతాయా అనేది ఒక భయం. అలాగే రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయకుండా పరిమితంగా మాత్రమే నోటిఫై చేశారా అనేది కూడా అనుమానమే. అలాగే పిల్లలు రాష్ట్రంలో ఏదో ఒక స్కూల్కు వెళ్లేలా చూడాలని, అది అలవాటైతే తర్వాత ప్రభుత్వం బడులకు తీసుకురావడం ఎలాగో ఆలోచించవచ్చని చంద్రబాబు నాయుడు అంటున్న మాటలు కూడా ఇంకో రకం అనుమానం కలిగిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు ఆదరణ పెరిగేలా వినూత్న చర్యలు ఉండవచ్చని ఆశించే వారికి ఈ మాట చేదుగా అనిపిస్తుంది. ఇది మెగా డిఎస్సి బాధితుల పరిస్థితి. బాగానే చెప్పారు, మెగా డిఎస్సి తీసుకొని వస్తాం, 16,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి తొలి సంతకం ఫైల్ మీద చేశారు. బాగానే ఉంది అంతా. ఈ విద్యా వాలంటీర్ల వ్యవస్థ ఏంది? విద్యా వాలంటీర్లను తీసుకొచ్చి ఎక్కడైతే టీచర్ల కొరత ఉంటుందో అక్కడ విద్యా వాలంటీర్లను నియమించి విద్యా వ్యవస్థను కొనసాగిస్తామనే ఆలోచన బాగానే ఉంది. కానీ విద్యా వాలంటీర్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటిది, రూపురేఖలు ఏంటి? ఒకవేళ వాళ్ళు వస్తే ఈ డిఎస్సికి సంబంధించిన నిరుద్యోగులు ఏం కావాలి? వాళ్ళు కష్టపడి చదువుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి పాస్ అయ్యి సెలక్షన్కి వచ్చి వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఆ ఉద్యోగం అర్హత పొందుకొని అప్పుడు టీచర్ నియామకంలో అర్హత పొందుతారు. కానీ విద్యా వాలంటీర్లు వస్తే తర్వాత పరిస్థితి ఏంటిది? ఒకవేళ విద్యా వాలంటీర్లు వచ్చారే అనుకుందాం, ఎన్ని రోజులు నడిపిస్తారనే ఒక గ్యారంటీ లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చి పాతకపోతే డిఎస్సి అభ్యర్థుల సంగతి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మీరు ఇచ్చిన ప్రకారమే 16,000 మాత్రమే, ఏదైతే 50,000 అని చెప్పేసి 16,000కు మాత్రమే మీరు తొలి సంతకం చేశారో ఆ 16,000 పూర్తి చేయడానికి సంబంధించిన గైడ్లైన్సే ఇంకా మీరు పూర్తి చేయలేదు. వాటికి సంబంధించిన గైడ్లైన్సే మీరు ఇంకా రూపుదిద్దుకోలేదు. అలాంటిది ఇప్పుడు విద్యా వాలంటీర్లను తీసుకొని వచ్చి ఏ బడిలో అయితే ఖాళీగా ఉంటారో ఆ బడిలో పెడతామనడం ఇది ఒక చదువుకున్న అంటే ఈ డిఎస్సికి ప్రిపేర్ అయిన అభ్యర్థులను నీరుగార్చే ప్రయత్నంగానే అనిపిస్తుంది. అంటే దీని వెనుకల ఏముందని అనుకోవాలి? ఒక పాఠశాలలో ఒక టీచర్ లేకపోతే మీరు నియామకాలు భర్తీ చేస్తే ఆ పాఠశాలకు సంబంధించిన ఒక అభ్యర్థి అయినా ఒక టీచర్ అయినా పర్మనెంట్గా ఉంటాడు. ఈ విద్యా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వస్తే 1 నెల ఉంటాడా, 1 సంవత్సరం ఉంటారా, మీ పాలన అయిపోయేదాకా ఉంటారా? అసలు ఈ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు? సంతకం బాగానే చేశారు కానీ నోటిఫికేషన్ గురించి ఇంతవరకు మాట్లాడలేవు. కలెక్టర్ కాన్ఫరెన్స్ లో డిఎస్సికి సంబంధించిన విధి విధానాలు ఏం చేయాలి, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు అమలు చేస్తే మనకు అనుకూలంగా ఉంటది అనే ఒక ఆలోచనకి రావాలి. కానీ విద్యా వాలంటీర్లను తీసుకొని వస్తాం, ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడ నియమిస్తాం, గవర్నమెంట్కి రాని బడులను అంటే చదువుకొని పేద పిడగాన్ని ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పాఠశాలకు నడిపించే విధంగా చేస్తామనడం బాగానే ఉంది. ఇప్పుడు విద్యా వాలంటీర్ వ్యవస్థ వచ్చిందనుకోండి, ఈ విద్యా వాలంటీర్ వ్యవస్థ కొన్ని ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు గొడవ పెట్టినట్టే కదా అన్నారు కదా. ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చి వాలంటీర్ వ్యవస్థను వాడుకున్నాడు బాగా అని చెప్పేసి, ఇప్పుడు మరి మీరు విద్యా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి దేనికి సంకేతం? విద్యా వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం మంచిదే, కానీ వాళ్ళ గైడ్ లైన్స్ ఏందనేది ఒకటి క్లారిటీ అనేది కూడా ఇవ్వాలి కదా ఏపీ ప్రజలకి. ఏపీ ప్రజలకు ఇవ్వకపోయినా కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్ని ఇవ్వాలి కదా. వాళ్ళు కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా చదువుకొని ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారు. మీరు అన్న ప్రకారము అదేదో నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కనుక నియామకాలు చేపడితే వాళ్ళకు ఉపాధి కల్పించిన వారు అవుతారు కదా. సో ఏది ఏమైనా కూడా
విద్యా వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తున్నారంటే డిఎస్సి అభ్యర్థులకు జరగాల్సిన న్యాయాన్ని జరిగిన తర్వాతనే ఈ విద్యా వాలంటరీ వ్యవస్థ మీద ఆలోచన చేయండి. ఒకవేళ మీరే కనుక మీకు ఇష్టం ఉన్నట్టు తీసుకొని పోతా అంటే మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా నిరుద్యోగులైనా వ్యతిరేకత మూట కట్టుకుంటారు. ఒకవేళ నిరుద్యోగుల్లో కనుక మూట కట్టుకుంటే ఈ వ్యతిరేకత నిరుద్యోగుల నుండి కనుక వస్తే మరో ఉద్యమం చేయక తప్పదు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కూడా ఏదైతే మీరైతే విద్యా వాలంటరీ వ్యవస్థ తీసుకురావాలనుకుంటున్నారో మంచి నిర్ణయం అయినా కూడా దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చి డిఎస్సి అభ్యర్థులకు క్లారిటీ ఇస్తే మీ పాలన ఇంకా మంచిగా కొనసాగుతాయని చెప్పేసి తొందరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ సంపత్. థ్యాంక్ యూ.